వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ తీసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా గంగారం డకాయిటీ కేసును పోలీసులు ఛేదించారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని నమ్మించి నకిలీ పోలీసుల ముసుగులో ఇక దోపిడీలకు పాల్పడుతున్న 12 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ ముఠాలోని TGSP 15వ బెటాలియన్కు చెందిన 2 సిబ్బంది ఉండడం సంచలనం సృష్టించింది. ఇక నిందితుల వద్ద నుంచి 17.20 లక్షల నగదు, 3 వాహనాలు, పోలీస్ యూనిఫామ్లు మరియు హ్యాండ్ కప్, డమ్మీ కరెన్సీ, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ACP వసుంధర యాదవ్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 281/2026 కేసులు మన సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ చేసింది. బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పోలీస్ టీమ్ ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకొని ఈ అక్యూజ్ని మనం అరెస్ట్ చేశాం. దాంట్లో టోటల్ 12 అక్యూజ్ని అరెస్ట్ చేశాం. ఈ గ్యాంగ్ చాలా ప్లాన్గా పని చేసింది. దాంట్లో విక్టిమ్ని 10 lakh-ని 40 lakh-కి కన్వర్ట్ చేస్తాం అన్ని, మీకు హ్యూజ్ కమిషన్ ఇస్తాం అన్నీ చెప్పి ట్రాప్ చేశారు. చంటి బాబు ఈ ఎంటైర్ కన్స్పిరసీకి మాస్టర్ మైండ్. సూపర్విజన్ అండ్ గైడెన్స్ ఆఫ్ CP సార్, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆల్మోస్ట్ 100% రికవరీ ఈ కేసులో మనం చేశాము. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఎంటైర్ బాగా ఎఫర్ట్ పెట్టి వీ హ్యావ్ డిడ్ దిస్. సో కంటిన్యూస్గా వీ విల్ వర్క్ ఆన్ దిస్ కేస్ అండ్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కూడా నడుస్తుంది. విజయనగరం కలెక్టరేట్లోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన VBC రామ్జీమ్ పథకం కింద గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ పథకాన్ని మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ మాట్లాడుతూ ఉపాధి పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచామని, పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త పథకం ప్రారంభంలో మనందరూ కూడా కలిసి జరుగుతుంది. ఇంతకుముందు కూడా మనకి MG నరేగా ఒక యాక్ట్, ఈ చట్టం అయితే 20 సంవత్సరాల ముందు ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే మొదలుపెట్టడం జరిగింది. ఇంకా స్ట్రెంథన్ అయిపోయింది. అందులో ఇది కాకుండా ముఖ్యంగా ఇంకొక 4 అంశాలు పెట్టారు. ఒకటి, మన వాటర్ సెక్యూరిటీ సంబంధించి పనులు ఇంపార్టెంట్గా తీసుకోవాలి. రెండవది, మన లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్, ఆ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ ఏముంటుందో అలాంటి పనులు మేము ప్రాముఖ్యంగా తీసుకోవాలి. పథకాలు తయారు చేస్తారు. ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉపయోగపడేలాగా నేను ఈరోజు గ్రామ వ్యవస్థే దేశానికి దిక్సూచి. గ్రామాల్లో ప్రజానికం ఎంత ఆనందంగా ఉంటారో దేశం ఆనందంగా ఉంటుందనే ఒక భావనతో గతంలో అనేకసార్లు మనం ప్రస్తావన చేసుకోవడం జరిగింది. అటు మహాత్మా గాంధీ గారి నుంచి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా అందరూ కూడా గ్రామ వ్యవస్థను బలపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, శ్రమ, లైవ్లీవుడ్స్ ఎవరైతే మనుషులు మనకు పనిచేస్తారో వేజ్ కాంపనెంట్లో గౌరవ వేతనంలో వాళ్ళు అటు మిడిల్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలోని పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటన ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. విగ్రహ ధ్వంసానికి బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై నిష్పక్షపాతంగా పాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంటున్నావు మరి హామీలు ఇచ్చిన మీరు ఏం పట్టినట్టు, మీకు ఏం మిమ్మల్ని ఏమనాలి? మేము కొంచెం విజ్ఞతతో
ప్రవర్తించు, విఘ్నతతో మాట్లాడు. ఏదైతే నిన్న రాత్రి దేవుడిలో నువ్వు చేసినావో క్షమించరాని చర్య. నీ రాజకీయ దిగజారుడికి, నీ రాజకీయ పతనానికి నువ్వు పూర్తిగా ఇది నాంది పలుకుతా ఉంది. నిన్న మధ్యరాత్రి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నువ్వు ధ్వంసం చేయించావో ఇంతతో నీ రాజకీయ, ఎందుకంటే దేవుడు కూడా క్షమించాడు, ప్రజలు క్షమించారు. ఇంత దిగజారుడు రాజకీయాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందాలా, తద్వారా మంత్రి పదవి పొందాలా, లేకుంటే ఇంకా ఏమన్నా వర్కులో కాంట్రాక్ట్లో కొత్తగా వచ్చే స్టీల్ ప్లాంట్ పనులన్నీ ఆయన వశం చేసుకోవడానికో. ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏది సోలార్ ప్లాంట్లు ఆయన కంట్రోలే, సిమెంట్ ప్లాంట్లన్నీ ఆయన కంట్రోల్, భూబేస్ కంట్రోల్ పూర్తిగా ఈ రెండు అన్ని. ఇంకా వచ్చే స్టీల్ ప్లాంట్ కూడా ఆయన కంట్రోల్లో తీసుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి మరి మంత్రి పదవి కోసం చేస్తాడవా లేకుంటే దేనికోసం చేసినావో కానీ నువ్వు చేసిన ఈ చర్య మాత్రం క్షమించరాని చర్య. తప్పకుండా దీనికి భవిష్యత్తులో నీకు ఈ జిల్లా ప్రజలు, అదేవిధంగా భగవంతుడు రాజకీయంగా నీకు ఈ రోజుతో నిన్న రాత్రి నువ్వు చేసిన పనితో నీ పొలిటికల్ కెరీర్ కు సమాప్తం అవుతుందని చెప్పి కూడా గట్టిగా తెలియజేస్తూ ఇకపైనైనా విఘ్నతతో మాట్లాడు, దిగజారుడు ప్రవర్తించొద్దు అని చెప్పి. విజయనగరం జిల్లా గజపతి నగర్ మండలము జిన్నం గ్రామంలోని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలోని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేట శ్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాలరాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గతంలో జన్మభూమి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు పెడితే మన ఊరిని మనం శుభ్రపరుచుకున్నాము, మన కాలువలు బాగా చేసుకున్నాము, కావాల్సిన వాళ్ళందరూ కూడా రోడ్లు వేసుకున్నారు, అన్నీ చేసుకున్నాం. పనికి ఆహారం అని చెప్పి 95/2004లో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నప్పుడు పనికి ఆహారం అని చెప్పే ఒక పథకం, జన్మభూమి అని చెప్పే పథకం, ఈ రెండు పథకాల ద్వారా మన గ్రామంలో అభివృద్ధి కలవరుచుకున్నాం. మన గ్రామానికి మనం ఏం చేసుకోవాలి, మన గ్రామంలో మౌలిక వసతులు ఎలా కల్పించుకోవాలి అని ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఆలోచనని క్రమేణా కేంద్ర ప్రభుత్వం కూడా MGNRGS అనే ఒక పెద్ద పథకాన్ని తీసుకొచ్చి సుమారు 20 సంవత్సరాలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకి మంచి చేకూర్చేలా కార్యరూపం చేయడం జరిగింది. మనం చూసుకుంటే కొంచెం మీరు ఎవరు ఒకటి తీసుకోండి. మహబూబాద్ నగర్ జిల్లా దేవరకద్ర మండలము గురుకొండ గ్రామంలోని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఉపాధి హామీ పనులను పరిశీలించారు. మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతున్న కూలీలతో మాట్లాడి పని దినాలు, వేతనాల చెల్లింపు, పని పరిస్థితులపై ఆరా తీశారు. త్రాగునీరు, నీడ, ప్రాథమిక చికిత్స వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. జనగాం జిల్లా దేవరుప్పుల మండలము మాదాపూర్ గ్రామంలోనే ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మహిళా రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. రైతులతో మమేకమై వ్యవసాయ పనుల్లో పాల్గొన్న ఆమె వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తుందని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు, మహిళా రైతులు పాల్గొన్నారు. పాట పాడమని ఒకటి పాట హలో పాట పాడరు మేడం అత్త గంట దాంట్లో హట్టు ఆదాని
ठीक है दस्या तार नहीं खा इंटर गुరించి మేడం మాహితి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అమీన్పూర్ పోలీసులు ఎస్ఓటీ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలోని 17 లక్షల విలువైన 34.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాలో దాచినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు సిఐ నరేష్ తెలిపారు. కేసును ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వెళ్తున్నారనే సమాచారంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న మాకు ఒక బొలెరో పికప్ వెహికల్ 387774 నెంబర్ గల మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెహికల్ ఆపి మేము ఆ వెహికల్లో చెక్ చేస్తే దాంట్లో ఫిష్కి సంబంధించిన కొన్ని బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో అడుగున ఒక 34.5 కేజీల ఎండు గంజాయి దాచి వారు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి సోలాపూర్కు తరలిస్తున్నట్టు తెలిసింది. వారిని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే వారు ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన సుఖదేవ్ అనే అతను వీరిని ఎంగేజ్ చేసుకున్నట్టు, వీరు సోలాపూర్ రీచ్ అయిన తర్వాత సుఖదేవ్కి సమాచారం అందిస్తే తాను అక్కడ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయం తెలుపుతానని, ఇది భద్రంగా సోలాపూర్కి సప్లై చేయవలసిందిగా దానికి గాను 50,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ 4 మీదుగా వెళ్తున్నారనే సమాచారంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న మాకు ఒక బొలెరో పికప్ వెహికల్ 387774 నెంబర్ గల మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలము పూర్ణపాడు లబేసు వంతెన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ పాదయాత్ర ప్రారంభించింది. పూర్ణపాడు నుంచి గుమ్మల లక్ష్మీపురం ఎమ్మెల్యే కాంపు కార్యాలయం వరకు 3 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యావతి యాత్రను ప్రారంభించారు. మహిళలు ఆరతులతో స్వాగతం పలకగా సిపిఎం ప్రజా సంఘాలు నాయకులు స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తలపెట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ఆదివాసీలు అలాగే ప్రజా సంఘాల పోరాటాలు ఎన్ని చేసినా ప్రభుత్వాలకి కనీసం వినిపించని పరిస్థితిలో ఈ రోజుల్లో ఉంది. ఆ ప్రజాప్రతినిధులకి గట్టిగా బుద్ధి చెప్పేంత వరకు మా పోరాటం ఆపమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కథ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నా. దాదాపు 30-40 ఏళ్ల బట్టి నలుగుతా ఉన్నది. గతంలో సిపిఎం ఎమ్మెల్యే లక్ష్మమూర్తి గారు ఉన్నప్పుడు కాస్త కదిలింది. గవర్నమెంట్ కూడా కొద్దిగా శాంక్షన్లు చేసింది. కానీ ఇప్పుడు చూడబోతే మొత్తం మీద ఒక 8 పిల్లర్లు వేశారు, స్లాబ్ పోసారు. మధ్యలో ఏటిలో పిల్లర్లు వేసి స్లాబ్ పోయటానికి మరి ఎవరు అడ్డం పడుతున్నారో, ఎవరికి కాళ్ళు చేతులు ఆడటలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మధ్య ఢిల్లీ పోతా ఉంటే పెద్ద పెద్ద చెట్లు నరికేసి ఉన్నాయి. కొండలన్నీ అడవులన్నీ పిండి చేసి పారేస్తున్నారు. ఎవరి కోసం? గిరిజనుల కోసమా? ఇంకేమన్నంటే ఈ గిరిజనులే కొండ. కామారెడ్డి జిల్లా అత్యాధునికత సాంకేతికతతోటి మెదడు సంబంధిత శస్త్రచికిత్సలు మరింత సులభంగా సురక్షితంగా మారాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బీజే రాజేష్ తెలిపారు. ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ సహాయంతో శస్త్రచికిత్స సమయంలోనే కణితిని పూర్తిగా తొలగించామో లేదో నిర్ధారించే అవకాశం ఉందని అన్నారు. గత 20 ఏళ్లలో 2,000కు పైగా మెదడు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెల కామారెడ్డిలోని వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. ప్రాథమికంగా
మేమందరం డాక్టర్స్ ఇక్కడ చూసి ఆయన అత్యవసరం అనిపించిన పెద్ద ఇబ్బంది ఉన్నా మళ్ళీ హైదరాబాద్కి పిలవాలనే ఉద్దేశంతో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేసాం అన్నమాట. న్యూరో సర్జరీ 20 సంవత్సరాలుగా లోకం మొత్తము మళ్ళీ యశోదాలో ఈ న్యూరో సర్జరీ ఎలా మార్పు చెందింది అనేది ఇప్పుడు చెప్దామని ఇక్కడ కూర్చున్నాం మనం. న్యూరో సర్జరీ అంటే మన బ్రెయిన్లో ఆపరేషన్ చేసే ప్రక్రియ. మెదడు అనేది మనకు అన్నిట్లో సున్నితమైన భాగం, శరీరంలో అన్నింటితో సున్నితమైన భాగం మెదడు. అందులో మనం ఆపరేషన్ చేయాలన్నప్పుడు దానికి వలన వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. క్రమంగా ఈ గత 20 సంవత్సరాల్లో పరికరాల అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి, హైదరాబాద్లో ఫస్ట్ టైం మన దగ్గర పెట్టారు రోజా రోబో అనేది పెట్టి వాటి ద్వారా మనం చేస్తున్నాం. ఇది కాకుండా కూడా ఏంటంటే మనకి ఈ పేషెంట్ ట్రీట్మెంటే కాకుండా మన డాక్టర్స్కి పాఠాలు చెప్పడం అనేది ప్రైవేట్ హాస్పిటల్ డిఎన్బి అంటారు. అలాంటి కోర్స్ గత 15-20 సంవత్సరాల నుంచి ఉంది. మన దగ్గర నుంచి సుమారుగా ఒక 40 మంది డాక్టర్లు మన చేతిలో పాస్ అయిపోయి నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్లలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇట్లా మనకి పేషెంట్ సంబంధించింది, నూతన పరికరాలు, టీచింగ్ అన్ని విభాగాల్లో న్యూరో సర్జరీ అనేది గత 20 ఏళ్లలో పెద్ద మార్పు జరిగింది. ఇది మన యశోద అన్ని బ్రాంచెస్లో కలిపితే సికింద్రాబాద్ బ్రాంచ్లో చాలా. ఖమ్మం జిల్లా ఏనుగురు మండలంలోని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించారు. గార్లా ఒడ్డు గ్రామ రైతు సాగు చేస్తున్న తోటను సందర్శించి మొక్కల పెరుగుదల, డ్రిప్ ఇరిగేషన్, అంతర పంటలు, ఎరువుల వినియోగంపై ఆరా తీశారు. రైతుతో దిగుబడి మరియు పెట్టుబడి, మార్కెటింగ్, ప్రభుత్వ సబ్సిడీలపై చర్చించారు. వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మంలోని ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు చేపట్టిన ర్యాలీలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతోటి ఓటర్ల జాబితా నుంచి లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో రకాలైనటువంటి కవితలకు పాల్పడి మార్గమైనటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు కొద్దిగా ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి సర్ ఏదైతే ఉందో అనేకమైనటువంటి అక్రమాలకు దారితీస్తూ ఉంది. రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కును హరించడానికి బీజేపీ ఒక కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగమే ఈ సర్. కాబట్టి ఈ కుట్రను ఎదుర్కోవడం కోసం ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్ని వామపక్షాలు, మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టి దేశంలో ఉన్నటువంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే మరి వీరు నివేదించడం జరిగింది. ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో నింపేశారు. స్వతంత్ర సంస్థలను మొత్తం ధ్వంసం చేసి మనువాద భావాదాలతో ప్రజాస్వామ్యాన్ని నడపాలని చెప్పి మీరు చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ప్రేమించే భారతీయ పౌరులందరూ కూడా మీ చర్యల్ని ఒప్పుకోవడం లేదు. అందుకే ఇప్పటికైనా ఈ దేశ పౌరులకి ఓటు హక్కు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ బీజేపీ ప్రభుత్వ ఈ సరి వ్యతిరేక విధానాల కోసం ఈ సరి పేరిట
ప్రతిపక్ష పార్టీలు దక్షిణాదిలో మీరు పాగా వేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. రాజ్యాంగ సంక్షేమం ఏర్పడతా ఉంది, ప్రజల హక్కులు హరించబడుతున్నాయి కాబట్టి జోక్యం చేసుకుని డిమాండ్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండపేటలోని జూలై 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలోని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిఫేట్, దేవాలయ ప్రాంగణం, భద్రత, భోజన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అధికారులకు సూచనలు జారీ చేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలోని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు 2 జూలై, మనకి 4th జూలై రోజు మనం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఊరుకొండకి వస్తున్నారు అని మన ఫేమస్ ఆంజనేయ స్వామి ఊరుకొండపేట టెంపుల్కి విజిట్ చేసి పూజ చేసి లంచ్ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నామని ఏర్పాటు చేయడానికి వచ్చాము. అన్ని ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఏమేమి ఏర్పాటు జరుగుతుంది దీనిపైన సమీక్ష కూడా చేయడం జరిగింది. మనం రెడీ అయిన తర్వాత సీఎం గారు విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ కాకినాడ జిల్లా కరప మండలంలోని కరప పోలీస్ స్టేషన్లోని గొర్రెపూడి గ్రామ టీడీపీ జనసేన నాయకులు శ్రావణ్ కుమార్పై ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజుపై అమానుష వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కరప ఎస్ఐ తోట సునీతకు ఫిర్యాదు అందజేసి ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని గండి వెంకటేశ్వరరావు, అనుకుల రాంబాబు, పుణ్యమంతల అన్నవరం, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిని కాకినాడ రూరల్లో మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు మరి సాగునీటి సంఘం అధ్యక్షులు జోకా అప్పలరాజు గారికి, చాట్రా ఇమానుయేల్ గారికి, జనసేన ఉపాధ్యక్షులు అనుకుల రాంబాబు గారికి, మరి జనసేన ఎంపీటీసీ గారైనటువంటి పుణ్యమంతులు సత్యనారాయణ గారికి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారు నల్లి ప్రసన్న కుమార్ గారికి, మరి ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఒంటి చలబందరాజు గారికి అందరికీ కూడా నమస్కారం. అలాగే గండి శ్రీని గారికి, అలాగే మరి మొన్న జరిగినటువంటి మరి 28వ తారీఖుని ఏలూరులోని దళిత క్రైస్తవ మహాసభ కార్యక్రమంలో జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి జట్ శ్రావణ్ గారు, అలాగే ప్రశ్న రావణ్ గారు, మరి వీరిద్దరూ కూడా మరి మొన్న మీటింగ్లో బహిరంగ మీటింగ్లో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మరి డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని, అలాగే మా ప్రీతమ నాయకులైనటువంటి మరి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి వాళ్ళ ఎట్ట వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాళ్ళు మాట్లాడటం జరిగింది. ప్రజల్లోని కార్యకర్తల్లోని కూడా మా కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉండటం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి నాయకులనే ఈ రకమైన విమర్శిస్తుంటే దాన్ని ఏం చేయలేకపోతున్నామన్న బాధ ప్రతి కార్యకర్తలోనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు మరి వెంటనే ఇటువంటి వాటిపై ఇటువంటి మాటలు మాట్లాడిన వారిని వెంటనే యాక్షన్ తీసుకోవాలని. ఖమ్మం జిల్లా వైరా కొణిజర్ల మండలంలోని ప్రత్యేక సమగ్ర ఓటు సవరణ జాబితాపై ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇక బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎమ్యూనరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి ప్రతి అర్హ ఓటర్కి ఫారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లతో నేరుగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేసిన కలెక్టర్ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితత్వంతో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
సర్టిఫికేట్స్ ఇవ్వాలి కదా మనము. మరి ఫాలో అప్ చేసుకోండి దానికి. ఎందుకంటే మనము సర్టిఫికేట్స్ వాళ్ళని బట్టి మనిషి ఇక్కడ ఉంటున్నారు, కనిపిస్తున్నారు, మా కళ్ళ ముందు ఉన్నారు అంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేయాలి. అది సో ప్రతిరోజు పేపర్లో, మీడియాలో, ఫోటోల్లో చెప్తూనే ఉన్నారు కదా. కడప జిల్లా ప్రొద్దుటూరు రాజుపాలెం మండలంలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి పర్యటించారు. వెల్లెల గ్రామంలోని సంజీవని రాయిని కుంభాభిషేకంలోని పాల్గొని చెన్నకేశవ స్వామి ఆలయ అభివృద్ధికి 4 కోట్లతో భూమి పూజ చేశారు. సంజీవరాయుని ఆలయ పనుల పూర్తి కోసం అదనపు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ అభివృద్ధి, శ్రీవాణి భజన మందిరాల ఏర్పాటు మరియు దేవాదాయ భూముల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే దాదాపు 3 కోట్ల రూపాయల పైన 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మాణానికి మరొక 4 కోట్ల రూపాయల నిధులు కావాలంటే దాన్ని కూడా మంజూరు చేశాం. ఆ భూములు వచ్చి ఇవి దేవాదాయ శాఖ అన్నారు. చట్టం ప్రకారం 22(1)C ప్రకారం అది చట్టంలో రికార్డ్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా ఆ భూమి ఎవరికీ చెందదు, దేవాదాయ శాఖకి తప్ప. కానీ భూములు మా దగ్గర లేవు, భూములు రైతుల దగ్గర ఉన్నాయి. కానీ రాజకీయ కక్షతో కొంతమంది చేసినటువంటి పొరపాట్లని ఇవాళ సరిచేస్తుంది ఈ ప్రభుత్వం. అంతే తప్ప మా భూములు అన్యాక్రాంతం అయితే మేము వదులుకునే ప్రసక్తి లేదు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. తీసుకురావడం, అమరావతి